చూస్తున్నారు కదా, ఉచిత బస్సు అనేది నిన్నటి నుంచి మొదలు పెట్టారు. అసలు అవొద్దంటారా అది? ఇంటి ముందు ఇప్పుడు ఆటోలకి చాలా ఇబ్బందులు అమ్మా. అవును. ఇప్పుడు బ్రతికే వాళ్ళు ఆటో వాళ్ళు దాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు. ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే లేడీస్ అంతా ఎక్కితే వాళ్ళకి ఎక్కడ జీవనం సాగుతుంది. పిల్లలు చదువులంట, వాళ్ళు అద్దెకి కట్టే వాళ్ళు, ఇంటి బాడుగలు వాళ్ళు పోషించడానికి కూడా చాలా కష్టంగా పరిస్థితుల్లో వాళ్ళు. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఆర్డీఓ పట్టుకున్నారనుకో వాళ్ళకి కట్టాల. మరి అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఫ్రీ బస్సు వేస్ట్ కదా మేడం. వీళ్ళని ఆటో వాళ్ళని వీళ్ళని చూసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. రేపొద్దున ఎన్నో ఇవి సమీక్షలు ఇడుస్తానైనా, సూపర్ 6 చేస్తానైనా, అన్ని సమస్యలు చేసినా కూడా అంటే జగన్ ఉన్నప్పుడు ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాడు. జగన్ అన్న అన్ని నవరత్నాలు 9 ఇస్తానంటే అవే ఇచ్చినాడు ఆయన. ఆయన మాట తప్పే వంశం కాదు, మాట తప్పే మనిషి కాదు వాళ్ళు. అంటే అసలు నిజంగానే ఓట్లు రిగ్గింగ్ అయినాయి అంటారా? ఖచ్చితం, అది మాత్రం ఖచ్చితంగా. పులివిందులో మనకు జరిగింది. మనం కళ్ళారు చూస్తూనే ఉన్నాం. పోలీసులు గాని, ఇంకా వాళ్ళు గాని, వీళ్ళు గాని ఎంతో మంది ఈడ్చుకు కొడుతున్నారు. అసలు ఓటేసే కనిపోతే ఏళ్ళ మీద బొట్ట పెట్టుకున్నారు, నువ్వు వేసినావు అని ఇది చేస్తున్నారు. ఏంటంటే అంత దౌర్జన్యం మరి పనికొస్తుంది. అదంతా వైసీపీలోనే జరిగింది అని అంటున్నారు కదా మరి. వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తారు మేడం? వాళ్ళు ఎందుకు చేస్తారు? వీళ్ళంతా కుటుంబ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అంతా. థ్యాంక్ యూ.